హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ ఎస్ఎస్సిజిడికి సంబంధించి ఎవరైతే అప్లికేషన్లు పెట్టారో ఒక 1 వీక్ అవుతుంది. 1 వీక్ ముందు అయితే 25 lakh అబోవ్ అప్లికేషన్స్ అనేది అప్లై చేశారని చెప్పి తెలిసింది. సో తర్వాత మళ్ళీ తెలియలేదు. సో తర్వాత మళ్ళీ ఆర్టీఐ వేశారు ఎన్ని అప్లికేషన్ వచ్చినాయని చెప్పి, ఇంకా రిప్లై రాలా. సో అది కానీ రాగానే మళ్ళీ మీకు ఇంకోసారి ఎన్ని అప్లికేషన్ వెళ్ళినాయి, ఏం కథ, ఇప్పుడు ఎంతవరకు అయినాయి అని చెప్పి చెప్తాను. తర్వాత ఇంకో చాలామందికి అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు కొన్ని మిస్టేక్ చేసినారు. సో ఆ మిస్టేక్స్ ఉన్న వాళ్ళు కొంతమంది అప్లికేషన్ సక్సెస్ఫుల్ అవ్వలేదు. కొంతమంది ఏంటంటే అప్లికేషన్ రిసీవ్డ్ కంటెంట్ నాట్ వెరిఫైడ్ అని వస్తుంది. సో ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. సో నిన్న సాయంత్రం 6:37 కంతా 90% అప్లికేషన్లు ప్రతి ఒక్క అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారు. సో ఎవరికైతే ఈ విధంగా అప్లికేషన్ రిసీవ్డ్ కంటెంట్ నాట్ వెరిఫైడ్ అని వస్తుందో వాళ్ళు కూడా 100% అనేది మీకు అప్లికేషన్ అనేది 100% సక్సెస్ఫుల్ అనేది అవుతుంది. సో ఎవ్వరు భయపడాల్సిన పని లేదు. ఎస్ఎస్సి వెబ్సైట్ వాళ్ళు కానీ దేని గురించి అయినా సరే, మీరు ఏ అప్లికేషన్ పెట్టినా సరే వాళ్ళు రిజెక్ట్ చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉండనే ఉండదు. 99% ప్రతి ఒక్క అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారు. మీరు అనవసరంగా లేనిపోని టెన్షన్లు పెట్టుకొని ఎవరో చెప్పిన మాటలు విని రిజెక్ట్ అయిపోతుందని, అది అయిపోతుంది ఇదేమని చెప్పి వాళ్ళ మాటలు నమ్మద్దండి. ఏదో 0.001% ఏదో కొన్ని రిజెక్ట్ అవుతాయి. ఏదైనా ఫోటో బ్లర్, పూర్తిగా ఫోటో కనపడకపోవడం, మీ సిగ్నేచర్ కాకుండా వేరే వాళ్ళ సిగ్నేచర్ ఏదైనా పెట్టేయడం, సర్టిఫికెట్లు ఫేక్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయడం, ఈ కాలేజ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అలా మీ డీటెయిల్స్ ఏదైనా మిస్ మ్యాచ్ చేయడం, ఇలాంటివి ఏదైనా చేస్తే మెయిన్గా హెవీ మిస్టేక్స్ ఏదైనా చేస్తే తప్ప చిన్న స్మాల్ మిస్టేక్స్కి అంతా అప్లికేషన్ ఎవరిని రిజెక్ట్ చేయరు. నిన్న సాయంత్రమే 90% అప్లికేషన్లు అన్నీ సక్సెస్ఫుల్ అయినాయి. సో ఒకసారి మీరు కూడా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది ఎస్ఎస్సి వెబ్సైట్లో మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ కొడితే లాస్ట్ అప్లికేషన్ స్టేటస్కి సంబంధించి డీటెయిల్స్ వస్తుంది. సో అప్లికేషన్ స్టేటస్ మీరు చెక్ చేస్తే మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్ అయ్యిందా లేదని మీకు చూపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకొని చూడండి అప్లికేషన్ స్టేటస్ మీ ఎక్కడి వరకు వచ్చిందనేది. సో నిన్నే కంప్లీట్ అయిపోయినాయి. ఒకవేళ ఈ విధంగా కంటెంట్ నాట్ వెరిఫైడ్ ఎవరైనా కొంతమంది వస్తూ ఉంటే మాత్రం ఈరోజు రేపట్లో వాళ్ళకి అనేది క్లియర్ అవుతాయి. సో అది కూడా అవ్వలేదంటే అప్పటికి కూడా కంటెంట్ నాట్ వెరిఫైడ్ అయినా వస్తూ ఉండి ఇంతవరకు కూడా సక్సెస్ఫుల్ కాలేదు అని అంటే మళ్ళీ కూడా మీకు అవకాశం ఉంది. సో కరెక్షన్ డేట్ అనేది ఇచ్చినాడు ఆల్రెడీ వాళ్ళు. ఫస్ట్ టైం ఈ నోటిఫికేషన్ ఇచ్చాడు, ముందంతా ఇవ్వాలి, ఇదే ఫస్ట్ టైం. సో ఇది మీకు చాలా బెనిఫిట్ అనే చెప్పాలి. ఏ మిస్టేక్ చేసినా మీరు కరెక్షన్ అనేది చేయొచ్చు 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు. సో ఈ 31వ తేదీ లాస్ట్ డేట్ అవ్వగానే ఆన్లైన్ ఛానల్ అన్నీ 31వ తేదీకి అంతా అన్నీ క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయి మీకు 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కరెక్షన్ డేట్ ఇస్తాడు. ఎలాంటి దాన్నైనా మీరు మార్చొచ్చు. కానీ ఫస్ట్ 4వ తేదీ అవకాశం దొరికితే వెంటనే ఫస్ట్ రోజే చేసేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళా సర్వర్ ప్రాబ్లం అది ఇది మళ్ళీ లేని పని తలకాయ నొప్పులు వచ్చే ఛాన్స్ ఉంది. సో ముందే చేసుకోండి ఏదైనా సరే. సో మీరు అప్లికేషన్ పెట్టింది రిజెక్ట్ అయిపోతుందనే థాట్ మాత్రం పెట్టుకొని అనవసరంగా ఉన్న టెన్షన్లే ఆల్రెడీ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ కొత్త టెన్షన్ క్రియేట్ చేసుకోవద్దండి. సో వాళ్ళు ఎవరు చెప్తున్నారో నాకు తెలిసి చెప్పిన మాటలు మాత్రం వినబాకండి. సో ప్రతి ఒక్క అప్లికేషన్ ఖచ్చితంగా మేము యాక్సెప్ట్ అవుతుంది, రిజెక్ట్ ఏవి కావు. ఏదో కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల అవుతుంది. వాళ్ళకు కూడా అవకాశం ఉంది. కరెక్షన్ డేట్ టైంలో మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. 4వ తేదీ నుంచి 6వ తేదీ మధ్యలో ఈ 2 రోజుల్లో మీరు కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. సో ఇది దీనికి సంబంధించింది. ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయ్యేలాగా ఉంది, కానీ ఇంకా క్లారిటీ అనేది తెలియటం లేదు. ఏదైనా అఫీషియల్ అప్డేట్ వస్తే మీకు చెప్తాను. ఆల్రెడీ నార్త్ సైడ్ వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ గురించి కోర్టులో కేసు వేసినారు. అది ఇంకా జరుగుతూనే ఉంది, కానీ దాని గురించి ఇంకా ఏం ఫైనల్ డిసిషన్ ఏం తీసుకోవాలి. ఒకవేళ కానీ పొరపాటున అక్కడ ఫైనల్ డిసిషన్ తీసుకొని కానీ మీకు ఏదైనా గుడ్ న్యూస్ వచ్చిందనుకో, ఏజ్ రిలాక్సేషన్ కానీ వస్తే మాత్రం మీకు ఈ ఎగ్జామ్ లాస్ట్ డేట్ అనేది పోస్ట్ పోన్ చేస్తాడు. ఎగ్జామ్ కూడా పోస్ట్ పోన్ అవుతుంది. ఒకవేళ కానీ అది రాలేదు, అది పట్టించుకోలేదు అనుకుంటే మీకు పోస్ట్ పోన్ అనేది అవ్వదు. సో అప్డేట్ ఇస్తాను ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుందా లేదని మీకు ముందే నేను చెప్తాను. సో తర్వాత ఇంకా చాలామంది కొంతమంది రిప్లై ఇవ్వలేదని ఫీల్ అవుతున్నారు. సో నేనేం చేయలేను. సో అందరికీ నేను రిప్లై ఇవ్వలేను. ఎందుకంటే నా దగ్గర అంత టైం లేదు. మీరు జాబ్కి వస్తారు కదా, మీకే అప్పుడు తెలుస్తుంది. మీరు ఇంట్లో వాళ్ళతో మాట్లాడేదానికి కూడా మీకు అంత టైం దొరకదు. సో అంత బిజీగా ఉంటారు. ఏదో బిజీలు, డ్యూటీలు ఏదో ఒకటి సంథింగ్ ఉంటాయి. సో అందువల్ల అందరికీ రిప్లై ఇవ్వరు. ఎవరికో కొంతమందికి మెసేజ్ చేసిన వాళ్ళు, ఏదైనా మెజారిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రం, అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, ఎవరికైనా రిప్లై ఇస్తాను. సో కొంతమంది అబ్బాయిలకే రిప్లై ఇస్తారని, కొంతమంది అమ్మాయిలకే రిప్లై ఇస్తారని, కొంతమంది నా మైండ్ సెట్లో అలాంటి ఏమి లేదు. ఎవరైనా నా దృష్టిలో ఒకటే, అందరూ నా సబ్స్క్రైబర్లే. సో అలాంటి థాట్లు ఏం పెద్దగా నేను పట్టించుకోను. మీరు పర్ఫెక్ట్గా మీకు మేజర్ ప్రాబ్లం ఏంటి, మీరు కరెక్ట్ మెసేజ్ మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా 100% మీకు రిప్లై వస్తుంది. సిల్లీ కామెంట్స్ చేయడం వల్ల కొంతమందికి రిప్లై ఇవ్వలేను. దానికి కారణం ఏంటంటే నాకు టైం లేకపోవడమే, లేకపోతే అందరికీ ఇస్తాను. సో ఇది ఒకటి మీరు గుర్తుంచుకోవాలి.
సో చాలామంది నాకు వాట్సాప్ గ్రూప్లో చాలామంది అడిగే బుక్స్ గురించి చాలామంది నాకు ప్రమోట్ చేయమని చెప్తున్నారు. సో నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, నేను ఛానల్లో నేను ప్రమోట్ చేయను. సో దయచేసి నాకు ఎవరు ఏం పెట్టబాకండి. మీకు పెట్టడం వల్ల మీకే టైం వేస్ట్ అయినా సరే మీరు నాకు పెట్టి మీరు మళ్ళీ నన్ను తిట్టుకుంటున్నారు. సో మీరు తిట్టుకున్నా నాకేం తగలను కూడా తగలదు, నేనేం పెద్దగా పట్టించుకోను. సో దయచేసి మీరు ఎవరు నాకు పెట్టబాకండి. నేనైతే దేన్ని ప్రమోట్ చేయను మన ఛానల్లో. నేను దాన్ని ఫాలో అవ్వండి, దీన్ని ఫాలో అవ్వండి, అది చేయండి, ఇది చేయండి, నేను ఏమీ చేయను. నాకు నచ్చితే అది నాకు యూజ్ అవుతుంది, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే నేను ప్రమోట్ చేస్తాను, లేకపోతే నేను ఏది ప్రమోట్ చేయను. సో దయచేసి మీరు దీన్ని అర్థం చేసుకోవాల్సి అనేది ఉంటుంది. దేన్ని ఆన్లైన్ కోచింగ్లు ఈన్లైన్ కోచింగ్లు ఏటి నమ్మకండి, అంతా పనిమాలివి. సో దయచేసి మీరు ఏదైనా మంచి కోచింగ్ సెంటర్కి వెళ్ళండి. అది ఏ ఇన్స్టిట్యూట్, మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్కి దేనికైనా సరే మంచి ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, బాగా చదవండి, మంచి గట్టిగా ఎఫర్ట్ పెట్టండి, మంచి జాబ్ ఏదో ఒకటి. ఇది కాకపోతే జీడీ కాకపోతే ఆర్పి ఇంకోటి కాకపోతే ఇంకోటి ఏదో ఒకటి 100% జాబ్ వస్తుంది. ఇంట్లో కూర్చొని చదవాలంటే అది కొంచెం కష్టంతో కూడుకున్న పని. సో ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి. ఈ టైంలో ఆఫ్లైన్ కోచింగ్ వెళ్తే మాత్రం ఏదో ఒక జాబ్ వస్తుంది ఖచ్చితంగా. సో అంతేగాని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి మోసపోకండి. సో నేను చెప్పేది ఇదే. తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని నేను ఎప్పుడు అడగను. ఎప్పుడో మ్యాక్సిమం ఏదో 1% ఎప్పుడైనా అడిగితే అడగచ్చు, కానీ మ్యాక్సిమం 99% నేను ఎవరిని అడగను. నేను ఇప్పుడు కూడా అదే చెప్తాను, మీరు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఛానల్ దీనివల్ల మాకు ఏదైనా యూజ్ అవుతుంది అని అంటే మీకు మనసుకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. మాకు అనిపించలేదంటే సబ్స్క్రైబ్ చేయొద్దండి. నేనైతే బలవంతంగా సబ్స్క్రైబ్ చేయమని కానీ, లైక్ చేయమని కానీ, దేని చేయమని కానీ, లేకపోతే ఎవరి దగ్గర డబ్బులు అడగడం కానీ, లేకపోతే ఇంకోటి ఏదైనా ప్రమోట్ చేయడం కానీ నేనేమి మన ఛానల్లో ఏమీ రావు. వాటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. సో నచ్చితేనే చెయ్యండి, నచ్చకపోతే చేయొద్దండి.